నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఓల్డ్ అల్వాల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, డీఈఓ రేణుకాదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వసతులు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి కాబట్టి దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. అందులో భాగంగా త్వరలో ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకం, యూనిఫామ్, షూ, టై అందిస్తున్నట్టు తెలిపారు. ఈసారి ముఖ్యంగా 1 నుంచి 10వ తరగతి వరకు వర్క్ బుక్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తోందని, సదుపాయాలు కల్పిస్తుందని, కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి విద్య అందిస్తారో దానికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా బోధిస్తారని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మేరీ టీచర్ ప్రకటించిన ప్రోత్సాహక నగదు బహుమతిని గత సంవత్సరం మంచి మార్కులు పొందిన విద్యార్థులకు డైరెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ తహసీల్దార్ రాములు, ఏఎంఓ వేణు, ఎంఈఓ మురళీకృష్ణ, బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శకుంతల, సునీత, హారతి, మేరీ, ఇందిర, రమాదేవి, వెంకటయ్య, లక్ష్మణ్ మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చేతిలో మీదుగా అవార్డ్స్ పొజిషన్ మానస, టీ మానస 530, 6th పొజిషన్. డైరెక్ట్ సెంట్రలైజ్ కిచెన్ తయారు చేసి ఇక్కడ మీరు రాకముందే వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్. 8:50 వచ్చేసేది రేపటి నుంచి అంటారు. దట్ ఈస్ వన్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఈవోగా చెప్పినట్టు మన ఆనరబుల్ సీఎం గారు చాలా హైదరాబాద్ అవుటర్ లోపల ఉన్న స్కూల్లో స్ట్రెంత్ కాబట్టి మన అకామిడేషన్ తక్కువ. సో దాంట్లో భాగంగానే మనం ఒక 12 న్యూ స్కూల్స్ కడుతున్నాం. ఇయర్ 17 స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తున్నాం. తర్వాత ఒక 200 పైన స్కూల్స్ ఎక్కడైతే స్కూల్ లాంటి స్కూల్ ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువ అక్కడ మనము అడిషనల్ క్లాసెస్ కూడా టేక్అప్ చేయబోతుంది. దాంట్లో ఈ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని స్కూల్స్లో ఏదైతే అవుటర్ రింగ్ లోపల అన్ని స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సఫిషియెంట్గా వస్తుంది. తర్వాత ఈ ఇయర్ మీకు అందరికీ కూడా ఇండక్షన్ మనం ఫిఫ్త్గానే వర్క్ బుక్స్ ఇస్తున్నాయి. 10th వరకు ఈ ఇయర్ స్టార్ట్ చేశాం. మీకు ఇయర్ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అందరికి కూడా మీకు వర్క్ బుక్స్ వస్తాయి. దాంట్లో మీకు అడ్వాంటేజ్ ఏమంటే టీచర్ గారు చెప్పినట్టు ఈ ఇయర్ మనకు రాష్ట్రం మొత్తంలో ఒక 15,000 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని కూడా ఎక్కడైతే మనకు ఒక 3-4 జిల్లాలోనే షార్టేజ్ ఉంది. అది కూడా మనము తప్పకుండా ఇది టేక్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ దిస్ ఇయర్. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మీ అందరూ కూడా ఏదైతే మన 230 వర్కింగ్ డేస్ ఉన్నాయో అందరూ కూడా మీరు అన్ని రోజులు రావాలి. తర్వాత ఈ లాస్ట్ టైం రిజల్ట్స్ కూడా మనకు 95% వచ్చినాయి. దిస్ ఇయర్ అవర్ టార్గెట్ ఈస్ 100%. అందుకోసం మన టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మన టీచర్స్ అంతా కూడా సెన్సెస్లో ఉండే కాబట్టి ఎనీ ప్రోగ్రామ్స్ సెన్సెస్ పీరియడ్. బట్ నౌ సిన్స్ స్కూల్స్ హ్యావ్ రీఓపెన్ ఈ మంత్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత జూలైలో విల్ స్టార్ట్ అవర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ 95 వచ్చినాయి మన ఎస్ఎస్సీలో. బట్ దిస్ ఇయర్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ఈ ఇయర్ అందరూ కూడా అవర్ టార్గెట్ షుడ్ బి టు ఎన్ష్యూర్ దట్ హూఎవర్ కమ్స్ టు గవర్నమెంట్ స్కూల్
పాసెస్ ఎస్ఎస్సి విత్ గుడ్ మార్క్స్. సో మీ అందరూ కూడా మంచిగా చదవాలి. వసతులు అన్నీ కూడా ప్రభుత్వము ప్రైవేట్ స్కూల్స్ ఏమి ఇస్తున్నారు దానికి సమానం ఇస్తున్నారు వసతులకు. మీకు ఈ ఇయర్ నుంచి కొత్త యూనిఫామ్ డిజైన్ చేశాం. అంటే బ్లూ, లైట్ బ్లూ కలర్ టాప్ అండ్ నేవీ బ్లూ కలర్ బాటమ్. చాలా బాగుంది. ఆర్డర్స్ సీఎం గారే సెలెక్ట్ చేశారండి. దట్ 2 uniforms విల్ బి గెట్టింగ్. అండ్ ఈసారి నుంచి షూ అండ్ సాక్స్ అండ్ బెల్ట్ కూడా స్టార్ట్ చేసినాం మన స్కూల్లో. వెరీ స్టార్ట్ సాక్స్ అండ్ బెల్ట్ ఆల్సో. మై రిక్వెస్ట్ టు డియూ అండ్ డియూ అండ్ హెచ్ఎంసీస్ కరెక్ట్ సైజెస్ వచ్చేటట్టు చూసుకుంటామా whenever the distribution starts, so that పిల్లలందరూ కూడా they get the correct size of shoes and shoes major. యూనిఫామ్ అయితే ఎక్కడైనా స్టిచ్చింగ్ మెజర్మెంట్ తీసుకునే ఉంటుంది. షూస్ ఒకటి జాగ్రత్తగా మీరు కరెక్ట్ సైజ్ ఇవ్వండి. ప్రోగ్రామ్స్ ఆల్సో బీయింగ్ ప్లాన్ దిస్ ఇయర్. మీకు అకాడమిక్ ప్రోగ్రామ్స్ గురించి రెగ్యులర్గా ఎంఈఓ గారు డిఓ గారు వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Wish you a successful and happy academic year. Now we'll start with the breakfast program and then you can start your classes. Thank you all. 2027 సంవత్సరం ప్రారంభించడానికి గాను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ అల్వాల్ మరియు బాయ్స్ అల్వాల్ స్కూల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు సందర్శించడం జరిగింది. మరియు అంతేకాకుండా ఈరోజు ప్రార్థనా సమయంలో పాల్గొని పిల్లలందరినీ కూడా ఉత్సాహపరిచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా విద్యార్థులంతా చక్కగా రెగ్యులర్గా పాఠశాలకు రావాలని సందేశం ఇస్తూ వారికి పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒకరు ప్రోత్సాహకరంగా ఉండడానికి లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు, ఎస్ఎస్సీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకు బహుమతులను కూడా అందించడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎవ్వరూ కూడా ఆకలితో విద్యాబోధన వినకూడదు అనే సంకల్పంతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా మా డైరెక్టర్ గారు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరికీ ఈరోజు ఇడ్లీతో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ విద్యా సంవత్సరం అంతా కూడా వినూత్నమైన కార్యక్రమాలతో పటిష్టంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, లేకపోతే అకాడమిక్ పరంగా కానీ, లేకపోతే డిజిటల్ లెర్నింగ్ పరంగా కానీ 3 రకాలుగా కూడా విద్యా సంవత్సరంలో విద్యార్థులంతా కూడా మంచి విద్యాభ్యాసాన్ని పొందడానికి గాను కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్న మా డైరెక్టర్ గారికి మరియు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ మరియు ఉపాధ్యాయులందరికీ, మండల విద్యాధికారులకు అందరికీ, తల్లిదండ్రులకు అందరికీ కూడా నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. సందర్భంగా మన గౌరవ డైరెక్టర్ గారు నికోలస్ సారు మరి గర్ల్స్ అల్వార్ మరియు బాయ్స్ అల్వార్ రెండింటిని కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా జిల్లా విద్యా శాఖ అధికారి మరి రేణుకా మేడం గారు కూడా వచ్చారు. సార్ చెప్పింది ఒకటే, ఇవాళ ప్రైవేట్ పాఠశాలకు ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి కాబట్టి దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా కూడా పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా త్వరలోనే మనకు బ్రేక్ఫాస్ట్ పథకం కావచ్చు, పిల్లలకు యూనిఫామ్లు, షూజు, టై, చాలా అంటే మనకు ఎక్కడ కూడా లోటు లేకుండా పిల్లలకు. తర్వాత ఈసారి ముఖ్యంగా 1 నుంచి 10వ తరగతి పిల్లలకు వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అన్ని రకాలుగా పిల్లలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వమే అందజేస్తుంది కాబట్టి మరి ప్రస్తుత ప్రభుత్వం మంచి సపోర్టుగా విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులు తీసుకువస్తుంది. అంతేకాకుండా మనము అర్బన్ ప్రాంతంలో మనకు దాదాపుగా ఒక 12 మరి పాఠశాలలు కూడా నూతనంగా చేస్తున్నారు. అదేవిధంగా ఉన్న పాఠశాలలు కూడా అభివృద్ధి ఎన్నో నిధులు దాదాపు 500 కోట్లకు పైగా కేటాయించి అన్ని పాఠశాలను కూడా మరి నూతన నవీకరిస్తున్నారు. కాబట్టి మరి ఈసారి విద్యా వ్యవస్థలో కానీ అనేక పెను మార్పులు వస్తాయి. విద్యార్థులు కూడా మంచి నాణ్యమైన విద్య అందించి మరి విద్యార్థుల యొక్క నమోదును కూడా పెంచడానికి మేము విద్యాధికారులం కావచ్చు, ఉపాధ్యాయులము, ప్రధానోపాధ్యాయులు అందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నూతన విద్యా సంవత్సరము డైరెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభింపబడడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. విద్యా వైద్యం ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుందన్నటువంటి విజన్తో ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన వద్దే పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రైవేటు శాలలకు మించి మంచి వసతులతో, మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యకు అవసరమైనటువంటి అన్ని వసతులకు ఎక్కువ మొత్తం బడ్జెట్లో కేటాయించి తన విజన్కి కార్యరూపం దాలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా పాఠశాల విద్యార్థుల తరపున మరియు సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఇలాగే విద్య పట్ల అభివృద్ధిని సాధించే విధంగా ముఖ్యమంత్రి గారు దృష్టిని సారించాలని చెప్పి కోరుకుంటూ
మా పాఠశాలలో ఈరోజు మొదటి దశలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అనేది ప్రారంభించడం మాకు చాలా ఇంపార్టెంట్. మాది బాలికల పాఠశాల. చాలా వరకు బాలికలు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వస్తూ ఉంటారు. సో అది ఇక్కడ అవైలబుల్ ఉంది కాబట్టి మేము కూడా వాళ్ళకి ఆ అలవాటును చేయడానికి చక్కటి అవకాశాన్ని కల్పించారు. ఇంకా ఇదే విధంగా మా పాఠశాలకు ఉన్నటువంటి కొన్ని అవసరాల గురించి కూడా మేము డైరెక్టర్ గారికి, డిఈఓ గారికి, ఎంవిఓ గారికి తెలియజెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం అనేది ఆనందదాయకంగా భావిస్తారు.